జరిగిన దాని మీద ఎస్టిమేషన్ చేయటానికి అసలు ఏమాత్రం లాస్ జరిగిందో ప్రత్యక్షంగా పర్యవేక్షిద్దామని వచ్చిన టీంకి కలెక్టర్ గారి దగ్గరుండి చూపించిన పరిస్థితి. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారి వల్ల గతంలో పోయిన సంవత్సరం ఆగస్టు 31న భారీ వర్షాలు వచ్చిన 1వ తారీఖున బుడమేరుకి ఫ్లడ్ వచ్చిన క్లౌడ్ బర్స్ట్తో ఆ రోజున కూడా ఈయనే కలెక్టర్ కొన్న పరిస్థితి. ఆత్కూరు దగ్గర గండిపడిన, కేశపల్లి దగ్గర గండిపడిన, ఎక్కడైనా ఇవన్నీ నాకు కానీ కలెక్టర్ గారికి తెలిసి, కానీ కలెక్టర్ గారు నేను ఆ రోజు నైట్ అంతా ఈ బ్రీచ్ల దగ్గర పడిన దగ్గర కానీ శాండ్ బ్యాగ్లు ముందే ఏర్పాట్లు చేయడం వల్ల, ప్లస్ మోరోవర్ ఏంటంటే తక్కువ వర్షం పడింది గన్నవరం నియోజకవర్గంలో, జిల్లాలోనే పోలిస్తే తక్కువ మనకే పడింది. బట్ ప్రాబ్లం అది కాదు, విండ్ మనకి ఎక్కువ వచ్చింది. దానివల్ల ప్యాడీ బేస్డ్ కాన్స్టిట్యున్సీ అయిన గన్నవరం నియోజకవర్గంలో రైతు సోదరులందరికీ నష్టం జరిగింది. వాళ్ళకి న్యాయం చేయమని నేను కూడా కేంద్రం నుంచి వచ్చిన అధికారులకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. 4 ఉన్నాయి తీసుకోండి. ఈరోజు కృష్ణా జిల్లాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ మొన్న సైక్లోన్ ముంతా తుఫాన్ వల్ల ఏమేమి నష్టం జరిగింది అనే దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే దిశగా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీము కృష్ణా జిల్లాని విజిట్ చేయడం జరిగింది. సో మన కృష్ణా జిల్లాలో మెయిన్ క్రాప్ ప్యాడీనే కనుక ప్యాడీలో ఏం నష్టం జరిగింది అనే దాన్ని వాళ్ళకి నష్టం జరిగిన ఒక ఫీల్డ్కి తీసుకొని చూపించడం జరిగింది. అక్కడే రైతులతో కూడా వాళ్ళందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యారు. రైతులు కూడా వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి అనేది టీంకి చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది. అది అయిన తర్వాత మన జిల్లాలో ఇతర ప్రాంతాల్లో వేరే రకాలైన డ్యామేజెస్ ఏమున్నాయి, హార్టికల్చర్ డ్యామేజ్ ఉండొచ్చు, అనిమల్ హస్బెండరీ డ్యామేజ్ ఉండొచ్చు, హౌసింగ్ డ్యామేజ్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ చేసి వాళ్ళందరికీ చూపించాము యాక్చువల్లీ. సో మన జిల్లాలో నిజంగా ముంతా తుఫాన్ వల్ల ఎంతవరకు నష్టం జరిగింది అనేది వాళ్ళ అవగాహనకి చాలా డీటెయిల్గా ప్రజెంట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ సార్. ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది కానీ ఇన్సూరెన్స్ లేదు, అలా ఏం లేదు. దానికి ఏముందో నార్మల్స్ ప్రకారంగా ఏమి ఇవ్వాలో అది ఇస్తాం. చెప్తాను, డెవలప్మెంట్స్ చెప్తాను. ఓకే.